యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాల నిర్ణయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విశుజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్, జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై ఆదిపరాశక్తి, జై కాద్రి లక్ష్మీ నరసింహ, జై వెంకటేశ్వర, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నాము. ద్వాదశ రాశులకు, సో మేషరాశి నుంచి పట్టి మీనరాశి వరకు ఎలా ఉంటుంది ద్వాదశ రాశుల రాశి భవిష్యత్తు ఫిబ్రవరి 2024. సో వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. మిథున రాశి వారికి ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు చూద్దామా. సో ఫిబ్రవరి 2024 మిథున రాశి వారికి ఎలా ఉంటుంది, ప్లానెటరీ పొజిషన్స్, ఇవన్నీ చూసేదానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే, చాలామంది మన సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం ఒకరోజు సెమినార్ క్లాసెస్ 2 రోజులు అటెండ్ చేసిన వాళ్ళు, గురుగారు మేము ఇది ప్రాక్టీస్ చేయాలి అనుకుంటాము, ఒక డిప్లొమా గ్రాడ్యుయేషన్ మాదిరిగా ఒక సర్టిఫికేషన్ ఇచ్చే మాదిరిగా ఒక కోర్స్ స్టార్ట్ చేయండి అని వాళ్ళందరూ ఒక ఫోర్స్ మీదకు ఒక న్యూమరో వాస్తు ఆస్ట్రో ఫౌండేషన్ అని మహర్షి జై శ్రీనివాసన్ గురూజీస్ న్యూమరో వాస్తు ఆస్ట్రో ఫౌండేషన్ అని ప్రారంభించున్నాము. దీని ద్వారా మీకు సర్టిఫికేట్ ఇచ్చే ఒక ప్రోగ్రామ్ కూడా ఉంది. 3 months కోర్స్, గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ న్యూమరాలజీ. సో 3 నెలల పాటు ఈ కోర్స్ ఉంటుంది. ఒక వారానికి 2 రోజులు, ఒక నెలకు ఒక 8 రోజులు, 3 నెలలు అంటే 24 రోజులు. సో ఈవినింగ్ టైం ఉంటుంది. ఆ కోర్స్ డీటెయిల్స్ అన్నీ మీరు కిందుండే నెంబర్కి సంప్రదించారంటే అసిస్టెంట్స్ చెప్తారు. కోర్స్కి ఈరోజే జాయిన్ అవ్వండి, మీది సీట్ని బుక్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. వాల్యూమ్ 1 పుస్తకం, అదే మాదిరిగా వాల్యూమ్ 2, వాల్యూమ్ 3, వాల్యూమ్ 4, ఈ 4 పుస్తకాల్లో నుంచి మీకు ఒక 1000 pages ఉచితంగా బుక్ మెటీరియల్ ఇవ్వబడుతుంది ఈ కోర్స్కి ఎవరు జాయిన్ అవుతారో. సో ఆ బుక్ మెటీరియల్ని తీసుకొని చదివి సర్టిఫికేట్తో పాటు సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్గా మీరు బయట వచ్చి మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక మంచి స్థాయి, మంచి హోదా, మంచి వాల్యూ ఉంటుంది. సమాజంలో సర్టిఫైడ్గా మేము ఏమే పని చేసినా కూడా బాగుంటుంది. సో దానివల్ల సీనియర్ లాయర్, జూనియర్ లాయర్ ఎలా ప్రాక్టీస్ చేస్తారో గురువులు, శిష్యులు అందరూ కలిసి మెరిసి మనము ఈ న్యూమరాలజీని ప్రాక్టీస్ చేసే ఒక సువర్ణ అవకాశం, దీన్ని ఉపయోగించుకోండి అని చెప్తూ, సో మిథున రాశి వారికి ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు ఫిబ్రవరి నెల అని చూద్దామా రండి. సో 4 రాశి చక్రాలు ఫస్ట్ చూసేస్తాం. ఎందుకంటే మీరు ఏదే మాట్లాడినా కూడా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, కాజ్ అండ్ ఎఫెక్ట్, రీజన్ అండ్ మ్యాటర్ ఇది పెట్టే చెప్పేది మాకు అలవాటు, మా గురువు వారు నేర్పింది ఇది. సో దానివల్ల మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేది కాదు. గ్రహాలు, నక్షత్రాలు, గ్రహాలు చూడాలి కదా సంచారం ఎలా ఉందని. 4 రాశి చక్రాలు చూపిస్తారు చూడండి. 1 ఫిబ్రవరి 2024, 10 ఫిబ్రవరి 2024, 19 ఫిబ్రవరి 2024, 28/2/2024 ఈ 4 రాశి చక్రాలు చూసేటప్పుడు మిథున రాశికి యోగం ఇచ్చే 3 గ్రహాలు. మొదటి గ్రహం వచ్చి రాశ్యాధిపతి, సుఖస్థానాధిపతి అని చెప్పే బుధుడు 9వ ఇంట్లో ఉన్నాడు, విపరీతమైన లక్. అదే మాదిరిగా 9వ అధిపతి అని చెప్పే భాగ్యాధిపతి శనిగ్రహము అక్కడే ఉన్నాడు. సో భాగ్యాధిపతి, రాశ్యాధిపతి, సుఖస్థానాధిపతి కలిసి ఉండే యోగం. ఈ ఒకే ఒక ప్లానెటరీ పొజిషన్ పెట్టి 85% వీళ్ళకి బాగుంది అని చెప్పేయచ్చు. అదే మాదిరిగా పూర్వ పుణ్యాధిపతి అనే చెప్పే శుక్రుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అది కాస్త ఒక మైనస్ పాయింట్, అంత పెద్ద మైనస్ పాయింట్ కాదు. 4వ ఇంట్లో చంద్రుడు, 10వ ఇంట్లో రాహు, అదొక 10-15%. సో 85% బాగుంది అనే ప్లస్ పాయింట్స్ ఏమంటే బిజినెస్, వర్కింగ్ కేటగిరీ పీపుల్ అందరికీ బాగుంటుంది. వర్కింగ్ కేటగిరీ పీపుల్ ఎవరు ఉంటారో, శాలరీడ్ పీపుల్, వెదర్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, వీళ్ళకి కాస్త ఇబ్బంది రావచ్చు. అంటే 10వ ఇంట్లో రాహు ఉండేటప్పుడు ఛాలెంజింగ్గా ఉంటుంది వర్క్. మీరు ఎక్స్పెక్ట్ చేయని డిపార్ట్మెంట్కి మీరు వెళ్ళొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇది, బట్ దీనికన్నా కాస్త వేరియేషన్ వచ్చింది కదా అనిపించవచ్చు.
బట్ దాంట్లో ఛాలెంజింగ్ నేచర్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటుంది, బట్ ఒక స్ట్రెస్ లెవెల్ అంతే. 4వ ఇంట్లో కేతు. 4వ ఇంట్లో కేతు అనేటప్పుడు సుఖస్థానం అంటారు. ఈ సుఖస్థానంలో కేతు అనేటప్పుడు ఎక్కువగా ట్రావెల్స్ ఉంటుంది ఈ నెల మీకు. సో దానివల్ల కాస్త ఫుడ్ అండ్ స్లీప్ వేరియేషన్ అయ్యి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. నార్మల్గా మిథున రాశిలో పుట్టినప్పుడు చాలా ఆలోచన ప్లాన్ చేసేది ఎక్కువ. ఆ ప్లాన్ చేసేటప్పుడు మనకు తెలుసు కదా, ఇప్పుడు నైట్ పనుకొనే టైం అప్ప ఒక 11 o'clock అలా తల పిల్లోకి ఇచ్చే ముందు రేపు ఏం చేయాలి అని ప్లానింగ్ చేసుకొని కూర్చున్నామంటే పొద్దున్న అయిపోతుంది, తర్వాత స్లీప్ కరెక్ట్గా ఉండదు, దానివల్ల అన్ని ప్రాబ్లమే. సో ప్లానింగ్ హ్యాస్ టు హ్యాపెన్ వెన్ యూ ఆర్ వర్కింగ్. పనుకొని నిద్రపోయేటప్పుడు కూడా ప్లానింగ్ చేస్తే ఏమవుతుంది, ఇలాంటి ప్రాబ్లం మీకు రావచ్చు. అదే 15% ప్రాబ్లం అన్నాను. కామన్గా 10వ ఇంట్లో రాహు ఉండేటప్పుడు వర్కింగ్ ప్లేస్లో కాస్త రిలేషన్షిప్లో కొలీగ్స్తో పాటు గొడవలు రావచ్చు, దానివల్ల కాస్త ప్రాబ్లం. బయ్యింగ్ సెల్లింగ్ దీంట్లో ప్రాబ్లం ఉండదు. కమిషన్ రిలేటెడ్, స్టాకు, బ్రోకరేజ్, కమిషన్ ఈ రిలేటెడ్ అంతా ఏదే ప్రాబ్లం ఉండదు, ఆ ప్రాబ్లం నుంచి బయట వచ్చేదానికి 85% మీకు బాగుండే దానివల్ల బయట వస్తారన్నమాట. సో హెల్త్ రిలేటెడ్ కాస్త జాగ్రత్త ఉండండి. సో చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంది. సో రిలేషన్షిప్ అని చూసేటప్పుడు మదర్ రిలేటెడ్, సిస్టర్స్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం రావచ్చు. ప్రాపర్టీ ఏదైనా ప్రాబ్లం ఉంటే లిటిగేషన్ రావచ్చు. మదరు తర్వాత సిస్టర్స్ వీళ్ళతో పాటు ఎందుకు గొడవలు, నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను. సాక్షి చెప్పేవాడు కాలుకి పడేదానికన్నా మొక్కేదానికన్నా ఎవరితో గొడవలు పెట్టుకున్నామో వాళ్ళతో మొక్కుబడి పెట్టేది బెస్ట్, వాళ్ళతో మాట్లాడేది బెస్ట్. ఇవ్వడం తీసుకోవడం మీ ఇద్దరితో ఉండేటప్పుడు సాక్షి చెప్పేవాడిని కాలుకి ఎందుకండి మొక్కాలి? అలా వదిలేసి మదర్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని వదిలేయండి. అదే మాదిరిగా మదర్కి ఆయుష్యానికి గండాంతరాలు రావచ్చు. ఏదైనా సీనియర్ సిటిజన్ మదర్ ఉన్నారు అనుకోండి, 65, 75, 85, వాళ్ళ హెల్త్ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి సిమ్టమ్స్ ఉన్నిందంటే. సో ఓవరాల్ దీని నుంచి బయట వచ్చేదానికి ఏదైనా పరిహారం చేసుకోవాలా గురువుగారు అంటే, అలాంటి 85% అంటే చాలా మంచి పర్సంటేజ్. ఏది పరిహారం అలాంటి ఆవశ్యకత లేదు. కొందరు చాలా గురువుగారు ఏదైనా యంత్రాలు ఉంటే చెప్పండి అనే దానివల్లే మేము మన సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో రెగ్యులర్గా పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటుంది. ఆదివారం రోజుల్లో బూడిద గుమ్మడికాయలతో మనము కూష్మాండ ఆరతిని చేస్తాము. శరభేశ్వర స్వామికి, కాళీ అమ్మవారికి బూడిద గుమ్మడికాయలతో బలి పూజలు చేస్తూ ఉంటాము. సో ఏదే మీకు ప్రాబ్లం ఉన్నాను, ఏదైనా విఘ్నాలు వస్తున్నాయంటే లక్ష్మీ గణపతి సుదర్శన యంత్రము, ఫినాన్షియల్ ట్రబుల్ ఉంది అంటే మీకు మహాలక్ష్మి కుబేర యంత్రము, ఏదైనా జనాకర్షణ శక్తి కార్యసిద్ధి అయ్యేదానికి సర్వకార్యసిద్ధి జనాకర్షణ యంత్రం, శత్రు సంహారానికి శరభేశ్వర స్వామి యంత్రము, వాస్తు ప్రాబ్లం ఉంటే వాస్తు యంత్రము, ఏదైనా సర్పదోషాలు ఉంటే నాగ యంత్రము. సో పిల్లల చదువు ఏదైనా ప్రాబ్లం ఉందంటే హయగ్రీవ సరస్వతి యంత్రం. ఈ యంత్రాలని అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వబడుతుంది. మీ గోత్రనామాలు, మీ రాశి నక్షత్రాలు, కుటుంబ సభ్యుల రాశి నక్షత్రాలు కిందుండే నంబర్కి సంప్రదించి మీ అడ్రస్తో పాటు ఇచ్చారంటే మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా, భారతదేశంలో ఏ మూలలో ఉన్నా, విదేశాల్లో వసిస్తుంటే కూడా మీ ఇంటి గడప దాకా ఈ యంత్రాలను అందించే ప్రయత్నం కొరియర్ ద్వారా మేము చేస్తాము. ఆ యంత్రాలను తీసుకొని మీరు మీ పూజ గదిలో పెట్టి పూజ చేసేదానికి మొదలు పెడితే అన్ని సమస్యల నుంచి పరిష్కారం పొందుతారు, అన్నీ మంచిగా జరుగుతాయి. సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.